మేమందరం ఒకటే చూస్తాం, మాకు అభ్యంతరాలు లేవు. మీరు నిరభ్యంతరంగా పుట్టిన బిడ్డకి మీరు ఏమేమి మతాచారం ప్రకారం ఏం చేసుకోవడం చెప్పే ఆలోచన విధానం నాకు ఉందంటే అది నాది కాదు. ఇది ఈ దేశం తాలూకు సంప్రదాయం తాలూకు గొప్పతనం, ఈ సంస్కృతి తాలూకు గొప్పతనం. అందుకని మతాల ప్రస్తావన అవసరం లేకుండానే మన ప్రజా సమస్యలు మాట్లాడితే మతాల ప్రస్తావన రావాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి వైసీపీ నాయకుల దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మీరు ఇందాక నేను మాట్లాడినప్పుడు అలాగే కూర్చున్నప్పుడు ఉదాహరణకి నేను అనేక ఉద్యమకారులతో మాట్లాడేవాడిని, కుల ఉద్యమకారులతోటి, అలాగే మన ప్రజా ఉద్యమకారులతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ అనేది మన దేశంలో మతం మార్చుకున్నా కానీ కులం పేరు తగిలించుకుంటారు. అంటే మనం ఒకళ్ళు ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ ఉంటారు. ఆయన నాకు తెలిసి ఆయన పేరు దిలీప్. ఎందుకంటే నేను చిన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు త్రినేత్ర సినిమాకి రాజ్కోట్ అని మ్యూజిక్ డైరెక్టర్ కూర్చోబెట్టి దిలీప్ కొంచెం ఈ పని దిలీప్ ఈ పని అని ఆయన కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు చెప్పేవాడు. తర్వాత ఏఆర్ రెహమాన్ మతం మార్చుకున్నప్పుడు ఆయన ఏమీ తగ్గించలేదు, ఇంకా గుండెల్లో పెట్టుకొని చూసాం. అజరుద్దీన్ ముస్లిం అని చెప్పి మనం ఎక్కడ చిన్న చూపు చూడలేదు, ఆయన అద్భుతంగా భారతదేశం గర్వించింది. ఒక అబ్దుల్ కలాంని భారతదేశం గుండెల్లో పెట్టుకుంది. సో మతాన్ని ఎవరు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు, దాంట్లో తప్పే ఉంది, దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా చెప్పచ్చు, ధైర్యంగా మాట్లాడచ్చు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో అది ఆయన మతాచారం ప్రకారం తినచ్చు తినకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలని, ఒక రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా గౌరవించాలి. అందుకని నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను. ఉదాహరణకి విన్సెంట్ పెరిగా ఉన్నారు అనంతపురం. ఆయన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి కొన్ని దశాబ్దాల క్రితం ఎక్కడో స్పెయిన్లోని కెటలోనియా నుంచి, బార్సిలోనా నుంచి వచ్చి ఎక్కడో మారుమూల అనంతపురంలోకి విద్య, వైద్యం, వారికి గృహవసరాలు ఇవన్నీ గృహం పెట్టడం, ఇల్లు కట్టడాలు ఇవన్నీ చేశారు ఆయన గుండెల్లో పెట్టుకుని అనంతపురం. అలాగే మదర్ తెరీసా ఎక్కడో అల్బేనియా నుంచి వచ్చి ఇక్కడ చూస్తే మదర్ తెరీసా పెట్టుకుంది. సో ఈ దేశంలో అంటే నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నాను సార్, ఆర్థర్ కాటన్ గుండెల్లో పెట్టుకుంది. సో నేను కోరుకునేది కూడా, నేను ఏం మాట్లాడినా కులాలు మతాలు ప్రస్తావన నేను చాలా వెట్టకారంగా వ్యంగ్యంగా మాట్లాడిన, ఎందుకంటే నాకు తెలుసు దీని తాలూకు తీవ్రత తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలోకి వెళ్ళి ఆయన పూజ చేస్తారా లేదా నాకు అనవసరం. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? సంతోషం, నిజంగా సంతోషం. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్గా మనం అర్థం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మతాన్ని పాటించే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గౌరవంగా చూడరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నప్పుడు ఒక రెడ్డి కులాన్ని అన్నట్టు కాదు, అసలు మతం తీసుకుంటే అసలు రెడ్డి అనే పదం వదిలేయాలి అలా మాట్లాడే వైసీపీ నాయకులకి. ఓకే, అది మీ ఇష్టం, అది నేను మాట్లాడలేను, అది మీ చాయిస్ ఆఫ్ మీ విధి విధానం నేనేం మాట్లాడలేను. కానీ మీరు ప్రతిదానికి ఇలా వ్యంగ్యం విపరీత అర్థాలు దయచేసి. మీరు ప్రసాదాలు తినొచ్చు తినకపోవచ్చు, కేవలం మీరు ఢిల్లీకి వెళ్ళడానికి పనికి రావచ్చు, అది వేరే. అమిత్ షా గారికి ఇవ్వడానికి పనికి రావచ్చు, అది ఓకే, అది మీ చాయిస్ అది. కానీ నన్ను అడిగితే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను హిందూ సంప్రదాయాన్ని పాటించేవాడిని. నా తండ్రి సోషలిస్ట్, తండ్రి ఒక కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, గొప్ప రామభక్తుడు. కానీ స్నేహితులు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్. మాకు చిన్నప్పుడు మాకు తెలియదు అసలు మతం అనేది, కులం అనేది. అదే నాలో లోపల ఉంది. దీనిని ఎక్కడ రెచ్చగొట్టే పనులు చేయను, కులాన్ని గుచ్చే మాటలు మాట్లాడను. కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి అయితే నేను భయపడను. ఎవరు భయపడతారంటే లోపల దురుద్దేశాలు ఉన్న వాళ్ళే భయపడతారు. నాకు దురుద్దేశం లేదు.